శ్రీశైలం పాదచారులకు లలిత సహస్రనామ సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ బస్టాండ్ సమీపంలో శ్రీదేవి డెంటల్ హాస్పిటల్ పక్కన ఏర్పాటు చేసిన లలిత సహస్రనామ సేవా సమితి అధ్యక్షులు కొత్త రేవతి మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా పాదయాత్ర ద్వారా వెళ్లే భక్తులకు ఉదయం 9:30 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతిరోజు ఉదయం టిఫిన్, ఇడ్లీ, పూరి, వడ, పండ్లు, ప్రసాదాలతో ప్రారంభించి మధ్యాహ్నం భోజనము, రాత్రికి అల్పాహారం అందిస్తూ ఉన్నారు. లలిత సహస్రనామ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీశైలం కాలినడకన వెళ్లే భక్తులకు హెల్త్ అసిస్టెంట్ మరియు ఏఎన్ఎం స్టాఫ్ నర్సులతో కాళ్ళ నొప్పులకు మరియు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కలిగిన శివస్వాములకు మందులు అందిస్తున్నారు. శివస్వాములు భోజనాలు తిన్న తర్వాత లలిత సహస్రనామ సేవా సమితి కమిటీపై ప్రశంసలు కురిపించారు. కార్తీక మాసంలో మరియు దసరా, నవరాత్రి ఉత్సవాలు, వినాయక చవితి ఉత్సవాలు, సంక్రాంతి సందర్భంగా రంగవల్లి ఉత్సవాలు, మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళల్లో రాణించిన మహిళలను గుర్తించి వారికి సన్మానించడం, ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలే కాక లలిత సహస్రనామ సేవా సమితిలో దాదాపు 54 మంది మహిళలు ఉండి లలిత సహస్రనామాన్ని ప్రతి ఇంటిలో పాడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రకంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరిని పలువురు భక్తులు ప్రశంసిస్తున్నారు. మా కర్ణాటక తెలుగు రాదు లేదు, అమ్మ మంచిగా పెట్టారు భోజనం. శ్రీశైలం మల్లికార్జున చాలా చల్లగా ఉన్నారని చెప్తారు. నీ పేరు? పేరు శివప్ప జోడి, కర్ణాటక మాది. భోజనం పెట్టారు, అందరికీ ఎవరు వస్తారో భోజనం చేసుకుంటే వెళ్తారు. నీకు ఎట్లా అనిపించింది? మాకు చాలా బాగా అనిపించింది. ఓకే. ఓం శ్రీ నమశివాయ. మేము గత 12 సంవత్సరాల నుంచి శివస్వాములకు అన్నప్రసాద పంపిణీ చేస్తున్నాము. ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ చేస్తాము. 9 గంటలకు పండ్లు, పలహారం, వాటర్ అవి ఇస్తున్నాము. 1 గంటకు అన్నప్రసాద కార్యక్రమం మొదలుపెడుతున్నాము. మళ్ళీ రాత్రి 11:30 వరకు స్టార్ట్ చేస్తున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇట్లా? 12 సంవత్సరాలు. అంటే ఉదయం నుంచి స్టార్ట్ చేస్తారా లేదా మధ్యాహ్నం? ఉదయం నుంచి పండ్లు. ఏం అల్పాహారాలు పెడతారు? ఇడ్లీ, పూరి, బోండా, చపాతి, ఉగ్రాని, అన్ని రోజుకు ఒక వెరైటీ. స్వీటు, టిఫిన్, జొన్న రొట్టెలు కూడా చేస్తున్నాం. జొన్న రొట్టెలు కూడా పెడతారు సాములకు. శివ అనుగ్రహం ఎప్పటికి ఇట్లే ఉండాలని కోరుకుంటారు. శివ ఎప్పుడు ఇట్లే ఉంటే కంటిన్యూ అట్లే చేస్తుంది. ఇంకెవరైనా మాడతారా? 12 సంవత్సరాల నుంచి లలిత సేవా సమితి నుంచి భోజనాలు కార్యక్రమం పెడుతూనే ఉన్నాం. ఎప్పుడు ఆపలేదు. రాత్రి పలహారం కూడా రాత్రి 11 గంటల వరకు పెడుతూనే ఉంటారు. అసలు అలసట అనేది లేకుండా పెడుతూనే ఉంటారు. 7 గంటలకు 7 మహిళలందరం కలిసి లలిత సహస్ర పారాయణం చేస్తాము. తర్వాత అల్పాహారం. మీరు ఎందుకు ఇలా పెట్టాలనుకున్నారు? ఫస్ట్ ఎవరు అనుకున్నారు? అంటే ఏ రకంగా ఆలోచన చేసి పెట్టారు? మందిని జైన్ అయినాం సార్. ఫస్ట్ 5-6 మందితో జైన్ అయినాము. ఇప్పుడు 20-30 కాదు, 40 మందికి ఎక్కువ. పంచమికి సరస్వతి టెంపుల్కి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత శివస్వాములు కనిపించిన తర్వాత మనం కూడా శివస్వాములకు పెడితే బాగుంటుందా, నీళ్లు అల్పాహారం పెడితే బాగుంటుంది అనే ఆలోచన కలిగింది అన్నట్టు. ఆ తర్వాత భోజనం కూడా పెడదాము, ఏముంది మనకు శక్తి లేదా, అందరం కలిసి భోజనం పెడదామని అదే ఆలోచన నుంచి స్టార్ట్. ఫస్ట్ మా వరకు అనుకున్నాము, ఆ తర్వాత పెరిగిపోయింది బాగా. ఈ సంవత్సరం 55 మంది అయింది.